పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళన 30వ రోజుకు చేరుకోగా పరిస్థితి రోజురోజుకు తీవ్రమవుతోంది. పాకిస్తాన్ సైన్యం ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు వెనక్కు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ పాలకులకు ఇక్కడి జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన గడువు ముగియనుంది. ఈ కమిటీ ముందు చెప్పినట్లే ఇక పీఓకే భారత్లో కలిసిపోతుందా? మన కేంద్రం ఏం చేయబోతోంది? పీఓకే ఇక భారత్లో కలిసే టైం వచ్చేసిందా? పీఓకే పౌరులంతా సిద్ధమయ్యారా? మరి కేంద్రం ఏ నిర్ణయం తీసుకోనుంది? పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇక్కడి ప్రజా ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జాక్ పాక్ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టేసింది. తమ 38 డిమాండ్లను అంగీకరించుకుంటే భారీ ఎత్తున నిరసనకు దిగి తాడో పేడో తేల్చుకుంటామని హెచ్చరించింది. జూలై 27 జరగనున్న స్థానిక శాసనసభ ఎన్నికల్లో 12 సీట్లను శరణార్థులకు కేటాయించడం ఈ ఉద్రిక్తతలకు కారణం. జూన్ 9న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ముజఫరాబాద్ కు భారీ నిరసన ప్రదర్శనకి జాక్ పిలుపునిచ్చింది. ఈ మధ్యకాలంలో ఇక్కడ ఇది అతిపెద్ద రాజకీయ ఉద్యమంగా మారింది. వీరికి మద్దతుగా మన జమ్మూ కాశ్మీర్లోనూ ర్యాలీలు, ప్రదర్శనలు చోటు చేసుకుంటున్నాయి. రావల్కోట్లో జరుగుతున్న హింసాకాండకి వ్యతిరేకంగా గలం విప్పాలి అన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. స్వాతంత్ర్యం తర్వాత 1947 అక్టోబర్ 26న అప్పటి కశ్మీరీ సంస్థానాధీశుడు రాజా హరిసింగ్ భారత్లో విలీనానికి అంగీకరించి ఒప్పందంపై సంతకం చేశారు. దీని ద్వారా చట్టబద్ధంగా జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనమైంది. దేశంలోని 560కి పైగా సంస్థానాలు విలీనంలో అనుసరించిన ప్రక్రియే ఇక్కడా జరిగింది. కానీ పాకిస్తాన్ గిరిజన దురాక్రమదారులను తర్వాత తన సైన్యాన్ని పంపి యుద్ధానికి తెరతీసింది. కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. ఇదే ప్రస్తుత పాక్ ఆక్రమిత కశ్మీర్. ఇక అప్పట్నుంచి ఈ రగడ కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ మొత్తం భారత్లో అంతర్భాగమే తప్ప మరొకటి కాదు అనేది భారత్ అనేక సార్లు తేల్చి చెప్పేసింది. ఇప్పుడు ఇక్కడి స్థానికులు కూడా తాము భారత్లోనే కలిసిపోతామని బహిరంగంగా చెప్తున్నారు. ప్రస్తుతం స్థానిక శాసనసభ ఎన్నికలు సమీపిస్తూ ఉండటం, అలాగే జాక్ తన నిరసనల్లో అత్యంత కీలకమైన ఆఖరి దశకు పిలుపునిస్తామని హెచ్చరికలు చేయడంతో పీఓకే మరో రాజకీయ సంఘర్షణ దిశగా పయనిస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరిప్పుడు కేంద్రం ఏం చేయబోతుంది అనేది కీలకంగా మారడంతో పాటు ఉత్కంఠకు తావిస్తుంది. మొత్తంగా భారత్లోకి రావడం అంటే అది ఏ ప్రక్రియ ద్వారా జరగాలి అనేది కూడా తేల్చాల్సింది. పీఓకేలో శరణార్థులకు సీట్లు కేటాయింపుతో ఇప్పటికే పాక్ పాలనతో చచ్చిపోతున్న తాము మరింత అణచివేతకి గురవుతాము అనేది జాక్ వాదన. 12 శరణార్థుల సీట్లు పాకిస్తాన్లోని సుమారు 4.36 లక్షల నమోదిత ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తుండగా మిగిలిన 33 ప్రత్యక్షంగా ఎన్నికయ్యే సీట్లు పీఓకేలో నివసిస్తున్న దాదాపు 33 లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ ప్రాంత నివాసితులకు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల కంటే శరణార్థుల నియోజకవర్గాలకు ఇది ఎన్నికల్లో ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. దీనికి తోడు 12 రిజర్వ్ సీట్లను రద్దు చేయాలి అంటే రాజ్యాంగ సవరణ అవసరమని పీఓకే సుప్రీంకోర్టు జూన్ 7న తీర్పునిచ్చింది. దాని తర్వాత పాకిస్తాన్ సైన్యం పీఓకే ఉద్యమకారులకు జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. జాక్ పెట్టిన 38 డిమాండ్లతో ప్రధానమైనవి నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించాలి, లేదంటే సబ్సిడీలు ఇవ్వాలి, అలానే కరెంటు ఛార్జీలు తగ్గించాలని కోరుతున్నారు. అసలు ఇవన్నీ కాదు, తమకి పాక్ ఏలుబడిలో దోపిడీకి గురవడం తప్పితే మరొకటి దక్కలేదు కాబట్టి తమపై పాక్ పాలన పోవాలి అనేది వీరి ప్రధానమైన డిమాండ్. 2023లో ఏర్పడిన జాక్ పీఓకేలో అత్యంత ప్రభావవంతమైన పౌర హక్కుల వేదికగా ఆవిర్భవించింది. 2024 మే నెలలో జరిగిన విస్తృత నిరసనల సమయంలో దీని పేరు వెలుగులోకొచ్చింది. ధర్నాలు, సమ్మెలు, వీల్ జామ్ నిరసనలతో ఆ ప్రాంతాన్ని స్తంభింపజేసింది. విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గిల్గిట్ బాల్టిస్తాన్ వంటి ఇతర పాక్ పాలనలోని ప్రాంతాల్లో లభించే రాయితీలతో సమానమైన రాయితీల కోసం చేసిన డిమాండ్లు ఈ ఆందోళనకు కారణమయ్యాయి. అప్పటి నుంచి ఈ సంస్థ పదే పెద్ద ఎత్తున నిరసనలను చేపట్టింది. ఇక ఇప్పుడు ఆ నిరసనలకు ఓ లాజికల్ ఎండ్ ఇవ్వాలి అనేది జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆలోచనగా తెలుస్తుంది. మరిప్పుడు భారత్ వారికి
మద్దతుగా సైన్యాన్ని పంపుతుందా లేక పాక్ సైన్యంపై దాడికి సాయం చేసి పరిస్థితిని హ్యాండిల్ చేస్తుందా అనేది ఆసక్తిని కలిగిస్తుంది.